రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత వాతావరణం ఎక్కువగా ఉంటుంది. దీంతో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల అసౌకర్య పరిస్థితులు నెలకొంటున్నాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఉపరితల చక్రవాత ఆవర్తనం, ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఈ నెల 26 వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాల వల్ల ఉష్ణోగ్రతల్లో అతి స్వల్పంగా మార్పు ఉంటుందని వెల్లడించారు. గత 2-3 రోజులుగా పెరుగుతున్నటువంటి ఉష్ణ తీవ్రత రానున్న 4-5 రోజులు కూడా ఒక ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఉపరితల చక్రవాకం కూడా రాష్ట్ర సరిహద్దుల్లోనూ రాష్ట్రం మీదుగా కొనసాగుతుండగా వీటి వల్ల కొంచెం ఈ యొక్క పెరుగుతున్నటువంటి ఉష్ణ తీవ్రతకు స్వల్పంగా ఉపశమనం లభిస్తుందనే చెప్పొచ్చు. గత 2-3 రోజులుగా ఏవైతే గరిష్టంగా పెరుగుతున్నటువంటి ఉష్ణ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అలాగే దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా గణనీయంగా ఉష్ణ తీవ్రత పెరుగుతున్నప్పటికీ కూడా రానున్న 4-5 రోజులు కూడా స్థానికంగా నమోదయ్యేటువంటి ఈ యొక్క కుములోనింబస్ మేఘాల వల్ల స్వల్పంగా ఈ యొక్క పెరుగుదల అనేది తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది.